హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో గత టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి 24 ప్రశ్నల కంటెంట్, 6 ప్రశ్నల మెథడాలజీ ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ అండ్ డిఎస్సికి మరిన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రశ్న, దేవీప్రియ గురించి సత్యాలు. వీరి అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. వీరు కడప జిల్లాకు చెందినవారు. వీరు గాలిరంగు వచన కవితా సంపుటిని రచించారు. తేనెపుట్ట, భ్రమరగీతం వీరి ఇతర రచనలు అన్నారు. ఇందులో ఇతని సత్యాలు ఏంటంటే, వీరి అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్ కరెక్టే. అలాగే గాలిరంగు వచన కవితా సంపుటిని రచించారు. ఈ రెండు కరెక్టే. సరైన సమానం ఏంటవుతుందంటే ఆ అండ్ ఈ అయితే సరైన సమానం అయితే అవుతుంది. ఆ అండ్ ఈ ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 3 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే రెండవ ప్రశ్న, క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి అన్నారు. అర్థాల నుంచి తప్పకుండా ఒక్క ప్రశ్న అయితే వస్తుంది. ఆ ప్రశ్నగా నేను ఎంత కఠినంగా అడుగున్నారు. 4 మ్యాచింగ్ కాబట్టి ఏంటంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న అర్థాలు తప్పకుండా నేర్చుకోవాలి. రోజుకు 30, 40, 50 కానీ అట్లా నేర్చుకుంటూ వస్తే ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అర్థాలు అయితే చదువుకోవాలి. చాలామంది అర్థాలు చదవరు, వదిలేస్తారు. ఓకేనా, ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఒకటవది, విభవం అంటే ఏంటంటే సంపద. ఏంటి విభవం అంటే సంపద. విఫలం అంటే విపులం, విరువైన. విషదం అంటే స్పష్టం. విహరణం అంటే తిరగడం, విహరణం. దీనికి ఏంటంటే ఫస్ట్ దానికి వా, రెండవ దానికి లా, మూడవ దానికి రా, నాలుగవ దానికి య. వా, లా, రా, య. దీనికి ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 3. మొదటి దానికి వచ్చి వా, రెండో దానికి వచ్చి లా, మూడో దానికి రా, నాలుగో దానికి యా. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే మూడో ప్రశ్న, తెలుగు పలుకులు తేనె లొలికెను డాష్ ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయేదాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 1, తిక్కనార్యుని కవితలోన, త్యాగరాయని గానసుధాలోన, అప్పరాయుని కథలోన, గిడుగు పిడుగు వాక్కులోన. దీనికి సరైన సమానం ఏంటంటే తిక్కనార్యుని కవితలోన అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే నాలుగో ప్రశ్న, ఈ ఉత్పత్తి అర్థాలు కానీ అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉత్పత్తి అర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పకుండా నేర్చుకోవాలి. ఓకేనా, చూద్దాం. మొదటిది, క్షేత్రం పెద్ద పెద్ద భవనాలు పెద్ద భవనములు గలది. భాస్కరుడు చీకటిని పోగొట్టువాడు. హృదయం హరింపబడినది. ధార్మికుడు ధర్మమును నెరుపనివాడు. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 3, హృదయం హరింపబడినది అయితే సరైన సమానం అయితే అవుతుంది. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే ఐదో ప్రశ్న, కింది పద్యాలను సరైన క్రమంలో అమర్చండి. ప్రతి సెషన్లో ఇది ఒక బిట్ ఉంటుంది కాబట్టి సుభాషితాలు పాఠ్యానికి సంబంధించి ఏవైతే పద్యాలు ఉంటాయో ఆ పద్యాలు తప్పకుండా నేర్చుకోవాలి. చూద్దాము. దీన్ని వరుస క్రమంలో అమర్చమన్నాడు. దీనికి ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉంటే మీకు తెలిస్తేనే కామెంట్ చేయండి. దీనికి ఏంటంటే మొదటిది అయితే 1, 2 వచ్చి 2, 3, 4 అంటే ఏంటంటే ఆ, ఈ ఆ. ఏంటి దీనికి సరైన సమానం ఏంటో చూద్దాం. ఆ, ఈ దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమానం అయితే అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఏం చేయలేము. తప్పకుండా మనం బట్టి అయితే పట్టుకోవాల్సిన, కనీసం కొన్ని పద్యాలైనా పట్టుకు వెళ్ళాల్సిందే. అలాగే ఆరో ప్రశ్న, ప్రాణమ్ము ప్లస్ పోసెడి పదాలను కలుపుగా ఏర్పడే సమాసం అన్నాడు. ప్రాణమ్ము బోసెడి సరళాదేశ సంధి. ప్రాణం మేసిడి ఉత్వసంధి. ప్రాణమ్ము ఓసిడి గసడదవా దేశ సంధి. ప్రాణం మేసిడి యనాదేశ సంధి. దీనికి సరైన సమానం ఏంటంటే ప్రాణము ఓసిడి గసడదవా దేశ సంధి అయితే సరైన సమానం అయితే అవుతుంది. ఆప్షన్ 3 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే ఏడో ప్రశ్న, ప్రబలమై ఉండువారు అనే ఉత్పత్తినిచ్చే పదం అన్నారు. 1 హూనులు, 2 కిరాటులు, 3 శబరులు, 4 పులిందులు. దీనికి సరైన సమానం ఏంటంటే పులిందులు అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 8వ ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి అన్నారు. జతపర్థం 1 జరగక ప్లస్ ఏమి జరగకేమి అత్వసంధి అయితే అవుతుంది. అలాగే బలిపెట్టి సరళ దేశ సంధి అయితే అవుతుంది. కలుపు మొక్కోటి
ఇది ఉత్తవ సంధి అవుతుంది. తాల్మి చేసి గసర్దవ సంధి అవుతుంది. మొదటి దానికి లా, రెండవ దానికి రా, యా, వా. లారా యావ ఎక్కడుందో చూద్దాం. లారా యావ ఒక మొదటి దాంట్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 9వ ప్రశ్న, కర్తరి కర్మణి వాక్యాలకు సంబంధించి సరైనదన్నారు. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా ఉంటుంది. అలాగే చలం ఓ పువ్వు పూసింది అనే కథని రాశాడు, ఇది కర్తరి వాక్యం. కర్మణి వాక్యంలో క్రియ మీద బడు చేరుతుంది. చిన్నప్పుడే కథ అల్వారు స్వామిచే రచించబడింది, కర్మణి వాక్యం అన్నారు. దీనికి సరైన సమానం ఏంటంటే అన్నీ సరైనదే. ఆ ఈ 4 సరైనవి అయితే అవుతాయన్నమాట. అలాగే 10వ ప్రశ్న, కందరము నానా అర్థాలు అన్నారు. కపాలము, పుర్రె, తప్పించు, నలుపు, గుహ, అంకుశం, అగర్త, పరిధి. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 3 గుహ అంకుశం అయితే సరైన సమానం అయితే అవుతుంది. గుహ అంకుశం అయితే సరైన సమానం అయితే అవుతుంది. 11వ ప్రశ్న చూద్దాం. మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధుని శరీరం కళావిహీనమైంది. ఈ వాక్యంలోని అలంకారం అన్నారు. ఉపమా అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం, ముక్తపదగ్రస్తం. దీనికి సరైన సమానం ఏంటంటే ఉపమా అలంకారం అయితే సరైన సమానం. ఆప్షన్ 1 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 12వ ప్రశ్న, తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత అన్నారు. 8 మంది రాజులను తన గ్రంథాలను కృతిభర్తలుగా ఉంచడం, 8 మంది కావ్యాలకు తానే కృతికర్తగా ఉండి పూర్తి చేయడం, 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం, 8 సంస్కృత కావ్యాలను తినిగించడం. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 13వ ప్రశ్న, సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. ముగ్గుల్లో సంక్రాంతి, ఇట్ ఈజ్ పండుగ, తృప్తి, పెన్నేటి పాట. 13వ ప్రశ్న చూద్దాం. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 3 ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే ముగ్గుల్లో సంక్రాంతి, ఇట్ ఈజ్ పండుగ అయితే సరైన సమాధానం. ఈ 2 అయితే అవుతాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం కలిగి ఉంటాయి కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆ. 14వ ప్రశ్న, రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాప క్రియలు అన్నారు. క్వార్థాలు, ఛేదార్థాలు, శత్రార్థాలు, తుమున్నార్థకాలు. దీనికి సరైన సమానం ఏంటంటే 14వ దానికి క్వార్థాలు అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 15వ ప్రశ్న, తాళవ్యాలు కంఠం నుండి పుట్టేవి, నాలుకను అంగలికి తాకిస్తూ పలికేవి, దవడ భాగం నుండి పుట్టేవి, పెదవి సహాయంతో పలికేవి. దీనికి సరైన సమానం ఏంటంటే దవడ నుండి పుట్టేవి వాటిని ఏమంటారు తాళవ్యాలు అంటారు. అలాగే 16వ ప్రశ్న, క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు అన్నారు. ఆ భిక్షాపాత్ర, ఆ శాస్త్రవేత్త, ఈ పడక కుర్చీ, ఈ వేట కుక్కలు అన్నారు. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 3 పడక కుర్చీ ఏంటి పడక కుర్చీ, వేట కుక్కలు అయితే సరైన సమానం అయితే అవుతుంది. ఈ ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 17వ ప్రశ్న, రుణార్ణం పదంలో సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 4 యనాదేశ సంధి అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 18వ ప్రశ్న, ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అని పలికిన కవి అతని గ్రంథం అన్నారు. ఓకేనా, దీనికి చూద్దాం. ఎండ్లూరి సుధాకర్ మాఘోష, ఎండ్లూరి సుధాకర్ నల్లద్రాక్ష పందిరి, ఎండ్లూరి సుధాకర్ వర్గీకరణీయం, ఎండ్లూరి సుధాకర్ కొత్త కపిల్. దీనికి సరైన సమానం ఏంటంటే ఎండ్లూరి సుధాకర్ నల్లద్రాక్ష పందిరి. ఆప్షన్ 2 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 19వ ప్రశ్న, మనం తెలుగు వాళ్ళం అనే వాక్యం. 19వ ప్రశ్న చూద్దాం. క్రియారహిత ప్రథమ పురుష బహువచనం, క్రియాసహిత ప్రథమ పురుష బహువచనం, క్రియారహిత ఉత్తమ పురుష బహువచనం, క్రియారహిత మధ్యమ పురుష బహువచనం అన్నమాట. చూడండి, క్రియారహిత, క్రియాసహిత, క్రియారహిత ఇచ్చిన. దీనికి సరైన సమానం అంటే మనం తెలుగు వాళ్ళం అనే వాక్యం అనేది ఏమవుతుందో చూద్దాం. 19వ ప్రశ్న, క్రియారహిత ఉత్తమ పురుష బహువచనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3
క్రియారహిత ఉత్తమ పురుష బహువచనం. ఆప్షన్ 3 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 20వ ప్రశ్న, వరుణ్ బాగా చదివి రాసిన పరీక్ష తప్పాడు, వాక్యంలో అప్యార్థకం అన్నాడు. తప్పాడు, రాసిన, చదివి, బాగా చదివి. 20వ ప్రశ్నకు సరైన సమానం ఏంటంటే రాసిన అయితే సరైన ఆప్షన్ 2 అయితే సరైన సమానం అయితే అవుతుంది. ఆడ ఏనుగు అనే అర్థం ఇచ్చే పదం కసేకరము, కరుషము, కరేనువు, కర్కందువు. దీనికి సరైన సమానం ఏంటంటే కసేరువు అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే అర్థాలు చదివేటప్పుడు ముందుగా ఏం చదవాలంటే జంతువుల పేర్లు, పక్షుల పేర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే వీటితో స్టార్ట్ చేయడం బెటర్. దీనికి సరైన సమానం ఏంటంటే కరేనువు అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 22వ ప్రశ్న, లాటానుప్రాస లక్షణం. ఓకే, చూద్దాం. అర్ధభేదం లేకుండా పదాన్ని తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడం. అలాగే 2 అర్ధభేదంతో హల్లుల జంట వెంటనే ప్రయోగించడం. చక్కని పోలికలతో ఉపమానోపాయాన్ని వర్ణించడం. ఒక హల్లు లేదా అనేక హల్లుల్ని మరలా ప్రయోగించడం. దీనికి సరైన సమానం ఏంటంటే ఆప్షన్ 1 అర్ధభేదం లేకుండా పదాన్ని తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడం అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 23వ ప్రశ్న, శార్దూలం పద్యంలో మొత్తం గురువుల సంఖ్య అన్నారు. ఆప్షన్ 1 22, ఆప్షన్ 2 33, ఆప్షన్ 3 42, ఆప్షన్ 4 44. దీనికి సరైన సమానం ఏంటంటే 23వ ప్రశ్నకు ఆప్షన్ 1 22 అయితే సరైన సమానం అయితే అవుతుంది. 22 గురువులు ఉంటాయి. అలాగే లఘువులు ఎన్ని ఉంటాయి కామెంట్ చేస్తారా మీకు తెలిస్తే. చెవిటివాణి చెవిలో శంఖం ఊదు ఈ జాతీయానికి అర్థం తెలివిగల ఆలోచన, పట్టించుకోకపోవడం, పదే చెప్పడం, నిష్ప్రయోజనం. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. ఏంటి నిష్ప్రయోజనం? ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే 25వ ప్రశ్న, శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడం సమంజసం అని నిర్వచించింది అన్నారు. ఓకేనా. 25వ ప్రశ్న, రైబర్న్, గాంధీజీ, బల్లార్డ్, గోపాలకృష్ణ గోఖలే. దీనికి సరైన సమానం ఏంటంటే బల్లార్డ్ అయితే సరైన సమానం అయితే అవుతుంది. అంటే బల్లార్డ్ ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 26వ ప్రశ్న, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించిన బోధనా వ్యూహం అన్నారు. బృంద బోధన, వ్యక్తి పద్ధతి, కార్యక్రమయుత బోధన, సూక్ష్మ బోధన. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 27వ ప్రశ్న, సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలు అన్నారు. సహపాఠ్య కార్యక్రమాలు, సమాజం కోసం పాఠశాల నిర్వహించవలసిన కార్యక్రమాలు, విద్యా సంస్థ రోజువారీ పాలన, భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణం. దీనికి చూద్దాం. 27వ ప్రశ్నకి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 1 2 3 4 అయితే అన్ని పైన ఇచ్చిన అంశాలన్నీ సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలు అయితే కన్ఫామ్గా ఉండాలి. కాబట్టి పై 4 అయితే సరైన సమాధానం అయితే అవుతాయి. అలాగే 28వ ప్రశ్న, క్రింది వాణిలో బహుళేచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం అన్నారు. వీటిని రూపొందించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, విశ్వసనీయత ఉంటుంది, విద్యార్థుల వివేచన, విచక్షణ, ఎంపిక సామర్థ్యాలు పరీక్షించలేము, లక్ష్యాత్మకంగా ఉండవన్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 విశ్వసనీయత అయితే ఉంటుంది. అలాగే 29వ ప్రశ్న, ఫ్లాష్ కార్డులకు సంబంధించి సరైనవి అన్నారు. ఒక పదానికి 4 కార్డులు తయారు చేయాలి. మొదటి అట్టను గుర్తింపు అట్ట అంటారు. స్వయం సవరణ అట్టలో ఒకవైపు బొమ్మ ఉంటుంది. అలాగే 3-4 అట్టలను పట్టిక అట్టలు అంటారు. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 1 2 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 30వ ప్రశ్న, క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రయోజనాలు అన్నారు. ఓకే చూద్దాం. పిల్లల అభ్యసన సామర్థ్యాలను, బోధన అభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది. 1. రెండవది అంటే పిల్లలను భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. 3. పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకుని తగు చర్యలకు సన్నద్ధులను చేస్తుంది. ఇది విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తుంది. దీనికి సరైన సమానం ఏంటంటే 1 2 3. పిల్లల అభ్యసన సామర్థ్యాలను, బోధన అభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది. పరీక్షలను భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకుని తగు చర్యలు సన్నద్ధం చేస్తుంది. దీనికి సరైన సమానం ఏంటంటే 30 దానికి 1 2 3 ఎక్కడుంది 1 2 3 ఆప్షన్ 3 అయితే సరైన
సమాధానం అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.